అందరికీ నమస్కారం అండి. గ్రౌండ్ ఫస్ట్, దానిపైన ఇంకో ఫ్లోర్ అండి. మొత్తం 3 స్టేర్లు ఉంటుందన్నమాట. 3 అంతస్తుల బిల్డింగ్ కేవలం 18 లక్షల రూపాయల ఫైనల్ కాస్ట్‌కి అయితే మనకి సేల్‌కి అయితే రావటం జరిగింది. పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. వీడియో అయితే 3 ఫ్లోర్‌లో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపిస్తున్నానండి. రెంట్కి అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫస్ట్ అయితే రెంట్కి ఉన్నారు. పైన ఇంకో ఫ్లోర్ ఉంది, ఖాళీగా ఉంది. ఇది మొత్తం 2 రూమ్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 2 రూమ్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది. ఇది కేవలం 18 లక్షలండి ఫైనల్ కాస్ట్. రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇది లొకేషన్ వచ్చి మనకి సింగినగర్ అండి, విజయవాడ సింగినగర్ వాంబే కాలనీలో ఈ ఇండిపెండెంట్ 3 అంతస్తుల బిల్డింగ్ అయితే సేల్కి రావడం జరిగింది. ఒకసారి నేను పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అది కూడా చూపిస్తాను. మొత్తం వచ్చి 48 గజాలండి, 42 గజాలు ఇది. మొత్తం 42 గజాలు, 42 స్క్వేర్ యార్డ్స్. తూర్పు ఫేసింగ్ ఉంటుంది. ఇంటి ముందు ఈశాన్యం రోడ్డు వీధి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఖాళీగా ఉంది. పైన రేకుల షెడ్ అండి. గ్రౌండ్ ఫస్ట్ వచ్చి బిల్డింగ్ ఉంటుంది, 5th ఫ్లోర్ మాత్రం రేకుల షెడ్. కేవలం 18 లక్షలు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా సరే మీరు కొనుగోలు చేద్దాం అనుకున్నట్లయితే పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇది మొత్తం క్యాష్ పెట్టి తీసుకోవాలి. 18 లక్షల రూపాయలు. రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఇది ఎదురు రోడ్డు వీధి పోటు ఉంటుంది, అది చూపిస్తాను మీకు. కేవలం 18 లక్షల రూపాయలకి 42 గజాల 3 అంతస్తుల బిల్డింగ్. రెంట్కి ఇచ్చినట్లయితే మీకు సుమారుగా ఒక 16-17 లక్షల వరకు రెంట్ అయితే వస్తుంది. ఇది తూర్పు ఫేసింగ్ ఉంటుంది, పెద్ద రోడ్డు ఉంది, ఇంటి ముందు ఎదురుగా రోడ్డు కూడా ఉంది. థ్యాంక్ యూ.